హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యుఎన్టెస్ వరల్డ్. ఇట్స్ మై వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఆమ్లా పికిల్ ఫర్ బిగినర్స్ ఎవరైతే పికిల్స్ ట్రై చేయాలనుకుంటారో వాళ్ళకి తక్కువ క్వాంటిటీతో ఈ ఉసిరి ఆవకాయ పచ్చడిని నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ తక్కువ క్వాంటిటీతో ట్రై చేసి నెక్స్ట్ బిగ్ క్వాంటిటీతో మనం పికిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి 1/2 kg ఆమ్లాని నేను తీసుకుని వాటర్లో బాగా వాష్ చేసుకుని ఒక క్లాత్తో వాటిని బాగా తుడిచి ఎండలో ఆరబెట్టుకున్నాను. ఆ తర్వాత టూత్ పిక్తో చుట్టూరు ఘాట్లు పెట్టుకున్నానండి. నైఫ్తో కూడా పెట్టుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 4 రెడ్ మిర్చి, 7 గార్లిక్ పీసెస్, స్పూన్ జీరా, 3 స్పూన్స్ బ్లాక్ మస్టర్డ్, స్పూన్ ఫీనిగ్రీక్, 150 grams మిర్చి పౌడర్, 65 grams సాల్ట్ అండ్ 250 ml ఆయిల్, 75 grams టామరిన్ అండ్ 1 స్పూన్ హల్దీ అండి. అలాగే వీటిని అన్నిటినీ తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత టామరిన్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ చింతపండుని మనం ఒక బౌల్లో వేసుకొని మనం గుజ్జుని మనం తీసుకోవాలండి. పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఈ టామరిన్ని పెట్టుకుని మనం ఒక 15 minutes స్టీమ్ చేసుకోవాలండి. బాగా దగ్గరికి వచ్చినాక దాంట్లో కొంచెం హల్దీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దించేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకుని మనం ఘాట్లు పెట్టిన ఈ ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చి, 1 స్పూన్ పసుపు తాలింపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్లో ఇంగ్రీడియంట్స్ కారం, అలాగే ఉప్పు, మెంతులు, ఆవాలు లైట్గా ఫ్రై చేసి వాటిని మిక్సీ పట్టి ఆ పౌడర్ని ఇందులో కలుపుకోవాలండి. అలాగే మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపుని కూడా ఇందులో కలుపుకోవాలి. మనం చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టిన చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఇందులో కలుపుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. బిగినర్స్కి చాలా చాలా యూజ్ అవుతుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.